ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 33% వరకు వెళ్తారు. సో ఇప్పుడు ఈ పోలింగ్ పర్సెంటేజ్ ఆధారంగా ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయన్నది మనం చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ అనౌన్స్ చేశాం. ఇప్పుడు సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఏ పార్టీకి ఎన్ని సీట్స్ అనేది. రెహానా, ఎస్, తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం ఎవరికెన్ని సీట్లు? ఎస్, కాంగ్రెస్ కి 9 సీట్లు, అలాగే బీజేపీకి 5 సీట్లు, బీఆర్ఎస్ కి 2, ఎంఐఎం అంటే హైదరాబాద్ 1 సీటు రాబోతున్నట్టు మన సో జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 9 పార్లమెంటు. సో బీఆర్ఎస్ లాస్ట్ టైం 9 సీట్స్ వచ్చాయి. ఆ 9 సీట్స్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. బీజేపీకి గతంలో 4 సీట్లు వచ్చాయి. 1 సీటు పెరగబోతోంది బీజేపీకి. కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు పెరగబోతున్నాయి. కాంగ్రెస్ కు గతంలో 3 సీట్లు ఉండే, కానీ ఆ పార్టీ ఓటు బ్యాంక్ 29 నుంచి 40 పెరిగిన కారణంగా 11% ఓట్లు పెరిగాయి. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి 6 పార్లమెంట్ సీట్లు అదనంగా వచ్చి 9 సీట్లు, అంటే 50% కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రాబోతున్నాయి. జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం బీజేపీకి 1 సీటు పెరగబోతోంది. బీఆర్ఎస్ కు 2 సీట్లు, దాదాపు 7 సీట్ల నష్టం జరగబోతుంది. 9 పార్లమెంట్ సీట్ల నుంచి 2 సీట్లకు బీఆర్ఎస్ పడబోతుంది. ఎంఐఎం హైదరాబాద్ సీటును నిలబెట్టుకోబోతుంది. ఇది జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వేకు సంబంధించి ఫైనల్ ప్రెడిక్షన్. ఈ సర్వే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా చేశాం. దానిలో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 40.4% ఓట్లు, 9 సీట్లు రాబోతున్నాయి. బీజేపీకి 22.6% ఓట్లు, అదేవిధంగా 5 సీట్లు రాబోతున్నాయి. బీఆర్ఎస్కి 28.1% సీట్లు, 2 సీట్లు రాబోతున్నాయి. ఎంఐఎం 3.3%, 1 సీట్ రాబోతుంది. ఎస్, ముందుగా అద్దంకి దయాకర్ గారు, 9 సీట్లు